UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏ ప్రాబ్లం లేకుండా ఉందానికి వచ్చినాం. డైలీ 1 ఒకరిగా అంటే నేను జేసీ గారు వచ్చినప్పుడు అన్నా మీరు అప్డేట్ చేయాలి కదా. 200 160 అంటే 40 kgs 50 kgs డైలీ ఆన్లైన్ కాదు, ఆన్లైన్లో పెట్టినా దీని చూసే కొడతారు కదా. ఆన్లైన్లో దేని చూసి కొడతారు? ఆన్లైన్లో మీ దీంట్లో మరి వాళ్ళ ఫుడ్ విషయంలో నువ్వు యావరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదంతా చేయకపోతే ఈరోజు స్టాక్ పోయింది, ఈరోజు ఎంత చేయాలమ్మా? ఈవినింగ్ వరకు నిన్నట్టు కూడా చేయలేదు కదా. గ్యాప్ ఆపి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితులు మళ్ళీ అప్డేట్ కావద్దమ్మా. ఇట్లా అప్డేట్ చేసుకోండి. మీ డ్యూటీ అది కదమ్మా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చూసుకుంటున్నారు? మరి అట్లా క్లాస్ చెప్తున్నా వీలు రాసి దీన్ని వేరే అరేంజ్ చేస్తాను. నేను క్లాసెస్ చెప్తున్నా, నాకు ఇష్టం. ఇంత సరిగ్గా ఉపాధ్యాయులు వస్తురా? టీచర్లు వస్తురా? నేను ఆబ్సెంట్ అయిపోరా? చెప్పండి అయ్యా, మీకోసం వచ్చాను నేను. చెప్పండి, నేను మీ జేసీ గారు వచ్చిన జాయింట్ కలెక్టర్ వచ్చిందా? ఏమంటారు వాళ్ళు? ఎన్సీసీ కావాలంటే ఎన్సీసీ నేర్చుకోవాలని ఆశించారు సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఓకే ఎన్సీసీ కావాలి సార్. ఎన్సీసీ ఇంకా ఫుడ్ ఇట్లా మంచిగా ఉంటుందా? టీచర్ బాగా వస్తుందా? అన్ని పీరియడ్లు తీసుకుంటారా? తీసుకుంటారు సార్. చెప్పాను చెప్తున్నా. ఇంకేం ప్రాబ్లం లేదా మీకు? ప్రాబ్లం లేదు సార్. ఎన్సీసీ ఒకటి కావాలి. హెల్త్ ఏమి ఇస్తావు? పారాసిటమాల్ డైలీ ఉంటావు ఇక్కడ? షిఫ్టింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది. బ్రేక్ చేసి మా 10 నిమిషాలు తీసుకొస్తాను అది. బకెట్ లేదా? బకెట్ మాకు ఇట్లా ఏముంటాయా? రాగి జావ ఇస్తున్నామా? రాగి జావ ఇస్తున్నా? రెగ్యులర్ వస్తుందా? ఆమె స్టాక్ చేసేటట్టు వెయిటింగ్ ఎట్లుంటుంది ఆమె చూస్తున్నారా? ఆమె కూడా బాగా ఏ చారా ఇది? అంత నీళ్ళ చార్జ్ చేసినట్రా? పప్పు నేను నడుపుకుందా? ఐపీ వాడేది
నైట్ పూట టేకప్ చేస్తున్నారు కేసులు చేస్తున్నాడా నైట్ పూట చెప్తున్నా హస్బెండ్ అయిన ప్లేస్ ఎవరు వచ్చింది ఎవరు వచ్చారు టెక్నీషియన్ ఉండాలా టెక్నీషియన్ ఆయన ప్రైవేట్ అయినా మార్నింగ్ టైంలో రమేష్ ఏమో కేసు అన్ని పట్టించుకుంటున్నావా చూస్తున్నావా ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి 3 రోజులు ఎంత వచ్చాయి బయట వెళ్తున్నాయి రిపోర్ట్ చేస్తారా ఏమనిపిస్తుంది మంచిగా ఉందా దివాల్పురమా దివాల్పురం ఫోటో చేయకపోతే తీసేయాలమ్మా చూద్దురా ఎక్స్పీరియన్స్ పెడితే వాళ్ళకి రియాక్షన్ అవుతుంది తీసేయండి రిమూవ్ చేయండి పప్పు నేను నడుపుకుందా ఎలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో వస్తుందా చూస్తున్నావా సపోర్ట్ తీసుకుంటారు ఏదిరా నీళ్ళు ఎక్కడ ఉంది కదా మార్చిరా ఎందుకు అంతిట్టే ముద్ర ముద్ర ఉంటుందా బాబు ఏయ్ ముద్ర ముద్ర ఉంటుందా ఏం చేస్తున్నావు మరి ఏం గుట్ట కూడా ఉంటాయి సార్ హౌలే ఇప్పుడు గుట్కేసి ఉన్నాడు మనం కడుగుతావా అందుకే నన్ను డిమ్ముకునేవారు అని వాళ్ళు మన సొంత పిల్లలు లెక్క వేసుకోవాలి ఇలా పిలిస్తే కిచెన్లో తినకే వస్తలేదు నువ్వు చేస్తున్నావు అని ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా నేను చూసిన వాడిని అరే తాగినారు అంటే తాగలేదంటున్నాడు వాడేం గుట్కా వేసి బాగా పళ్ళు బాకులు పట్టినాయి ఇప్పుడు వంట చేసేవాళ్ళు నీటుకుంటున్నాయి మనం తినేది నువ్వు రేపు పొద్దున మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి రైట్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి చెప్పండి పెట్టుకురా నిజం చెప్పండి మీకోసం వచ్చి నేను చెప్పాలి ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జ్ పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్గా విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తుందని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది.
అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ/ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టళ్ళకి విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి, ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు, సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మళ్ళొక వారం 10 రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మసూరెడ్డి గారి సహకారంతో ఒక హాస్టల్లో 72 బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి. మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా, ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్ళకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.